ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో లేకుండా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజేష్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీల రూపంలో స్వీకరించారు. ముఖ్యంగా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు, స్థలాల ఆక్రమణలు, ఫీజు రియంబర్స్మెంట్, స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కారానికి సంబంధించిన శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ప్రజావానికి వచ్చిన ఏ దరఖాస్తులు కూడా పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో 22 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మొత్తం ఇచ్చోడ అంటే మొత్తం ఉమ్మడి ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో 22 డిగ్రీ కాలేజీలకి లాస్ట్ 3 ఇయర్స్గా రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఎట్లంటే మన పూర్తిగా పిల్లలు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో కంప్లీట్గా రియంబర్స్మెంట్ మీద బేస్ అయిన వాళ్ళు ఫీ కట్టే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పిల్లల్ని మనం అడగలేని పరిస్థితి ఉంది. అట్లాగే మనము మెయింటెనెన్స్ చేయడం కానీ అంటే శాలరీస్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే అనేక రకాల మెయింటెనెన్స్ లాస్ట్ 1.5 ఇయర్ అయితే టోకెన్స్ వచ్చినాయి కూడా మళ్ళీ రిటర్న్ పోవడం వల్ల అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే చాలా వ్యాపారాత్మక ధోరణి ఉన్నటువంటి అనుకుంటారు సమాజం మొత్తము. కానీ ఇక్కడ అందరూ కూడా పీజీలు పిహెచ్డీలు చేసిన నిరుద్యోగులే. గత 12 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకుండా ఏదో స్వయం ఉపాధి కొరకు అటు పోకుండా ఇటు పోకుండా పెట్టుకున్న వాళ్ళే తప్ప ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ లేకపోతే పెద్ద పెద్ద సమాజాన్ని శాసించేటువంటి వ్యక్తులు కానీ ఆదిలాబాద్ జిల్లాలో లేరు. ఏ జిల్లాలో అయినా లేరు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారు. సో ఆ నిరుద్యోగులు ఏదో పెట్టుకొని బతుకుదామంటే అట్లా కూడా లేకుండా. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే, అయ్యా కనీసం 1-2 సంవత్సరాలైనా